మహిళలంతా కూడా పోలిని తలచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు. అలా వదిలిన అరటి దీపాల్ని చూస్తూ పోలిని తలచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపం వెలిగించలేకపోయినా ఈ రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చెయ్యాలి. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అని అంటారు. ఇది పోలి స్వర్గం యొక్క వివరం. కార్తీకంలో దీపాల్ని వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అనే మాట అటుంచితే ఆచారాన్ని పాటించాలనే మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే